వికారాబాద్ జిల్లా పూడూరు మండల అధ్యక్షులు సురేందర్ సతీష్ రెడ్డి, రాకంచెర్ల సర్పంచ్ కమ్లీబాయి పెంటయ్య ఆధ్వర్యంలో సిగిరాయపల్లి గ్రామ సర్పంచ్ కవితా వెంకటదాస్, ఉప సర్పంచ్ తో పాటు 5 మంది వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి రామ్మోహన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతాయనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని 6 లక్షలు పెట్టి పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని అన్నారు. గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్ పెద్దరాజ్ నేతృత్వంలో చైర్మన్, అదేవిధంగా మన కవిత వెంకటదాస్ సర్పంచ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు అందరూ కూడా కలిసి పార్టీ మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ వెంకటయ్య గారు, సత్యనారాయణ గారు, రాఘవేంద్ర గారు, దాసు, శ్రీనివాస్ అందరూ కూడా కలిసి, వెంకటయ్య గారు అందరూ కూడా కలిసి మహిళా కాంగ్రెస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడానికి వారందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఇందిరమ్మ ఇల్లు 6 లక్షల రూపాయలు పెట్టి పేదవాళ్ళందరూ కూడా కట్టిస్తారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు అనే ఉద్దేశంతో వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. వీరందరూ కూడా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.